ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు గడిచిన జనవరి, ఫిబ్రవరి నెలలో తోడుగా ఉండి మనకి ఒక నూతనమైన నెల, మార్చి నెల మనకి దయచేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల మొత్తం దేవుడు మనల్ని కాచి కాపాడాలి. మన కుటుంబంలో నెమ్మది లేకపోతే ఇక్కడ నుంచి అయినా మనము దేవుణ్ణి నమ్ముకోవాలి. చూడండి, ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం చూసినట్లయితే, దేవుడు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు వచ్చెను. ఎలా అనగా మన కోసము దేవుడు శిలువ మరణము నొంది ఉన్నాడు. ఇక్కడ చూడండి, అక్కడ మనసు కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిక విమోచన క్రయదానముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినను. దేవుడు ఇందాక చెప్పినట్టుగా దేవుడు ఈ లోకానికి పరిచారము చేయుటకు రాలేదు, చేయించుకున్నటకు రాలేదు, చేయటానికి వచ్చాడు తప్ప చేయించుకున్నటకు రాలేదు. ప్రతి దైవసేవకుడు మీరు ఒక పని చేయండి, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని ఎవరన్నా నన్ను అడిగినప్పుడు తన ప్రాణము మన కోసము, తన ప్రాణము అర్పించటానికి, మనం చేసిన పాపాలు క్షమించబడటానికి దేవుడే స్వయంగా పరలోకము నుంచి దిక్కు వచ్చినట్టుగా ఇక్కడ అందరూ చెప్పగలరు. పరిచారము చేయుటకి దేవుడు వచ్చాడు అంటే వర్తమానం అందించడానికి దేవుడు వచ్చాడే తప్ప మరి ఏ ఉద్దేశంతో కాదు. ఆయనకి నగలు అవసరం లేదు, ఆయనకి బంగారం అక్కర్లేదు, లోకంలో ఉన్న ఏ వనరులు ఆయన ముందు నిలబడలేవు. ఇప్పటికైనా మనము ఈ లోకానుసారంగా బతికే కన్నా దేవునిలో బతకటం చాలా ఉత్తమమైనది. ఈ మాటని మీరు గమనించగలరు. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తుతులయ్యా, వేలాది మందం అయ్యా. గడిచిన 2 నెలల్లో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మీరు మాకు తోడుకోండి అయ్యా. నూతనంగా మార్చి నెలలో మమ్మల్ని ప్రవేశించకు నీకు స్తుతులయ్యా. అయ్యా, ఈ నెలలో మీరు మాకు తోడుగా ఉండండి. ఇంకా రావాల్సిన నెలలో కూడా మీరే మాకు తోడుగా ఉండి మీరు దగ్గరుండి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవాది దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్, ఆమేన్.